అంటే ఇందులో మనం రీ రీఇన్కార్నేషన్స్ అనేటువంటి సబ్జెక్టు రిలేషన్‌షిప్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. తర్వాత అది ఎండింగ్‌కొచ్చింది. తర్వాత ఏమంటే రీఇన్కార్నేషన్, పునర్జన్మ, కలలు, ద హిడెన్ మేల్ అండ్ ఫీమేల్ వితిన్ ద సెల్ఫ్. మన లోపలనే హిడెన్‌గా ఉన్న మేల్, ఫీమేల్ మన లోపలనే. అంటే ఒక స్త్రీ పురుషులలో ఇద్దరు 2 తత్వాలు మేల్, ఫీమేల్ అనే తత్వాలు ఉంటాయనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. సో, లాస్ట్ వెర్షన్ చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కడు కూడా రీఇన్కార్నేషన్ సైకిల్‌లో ఎండింగ్ వచ్చినప్పటికీ ఒకే లెవెల్‌లో ఎవరు ఉండరు. ఎగ్జాంపుల్ 10థ్ క్లాసో లేదా ఇంటర్మీడియేట్ చదువుకున్నాం అనుకోండి. చదువుతున్నాము. చదువుతున్నప్పుడు అందరూ పాస్ అవుతారు. కానీ అందరూ ఒకే లెవెల్‌లో ఉండరు. బయటికి ఔట్‌కమ్ వచ్చేటప్పుడు. అలాగే అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తాయి. కానీ కొంతమంది కొన్ని కొన్ని చోట్ల టాలెంట్ ఉంటుంది. కొన్ని చోట్ల ఉండదు. అలాగే రీఇన్కార్నేషన్ సైకిల్. మనం ఒక సైకిల్ కంప్లీట్ చేసాం. చేసినప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని క్వాలిటీస్‌లో ఉంటాయి. మిగతా వారితో పోలిస్తే ఉండవు. హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. అంటే మానవుడిగా మనం జన్మ తీసుకున్నప్పుడు. అలాగే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇట్‌సెల్ఫ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. వేరియస్ ఇండివిడ్యుయల్స్‌కి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది ఒక ఎక్స్‌ప్రెషన్‌లో, డెవలప్‌మెంట్‌లో చాలా ఎక్సలెంట్‌గా ఉంటారు. వారికి అది నప్పుతుంది. అలాగే దే హావ్ నాక్ ఫర్ ఎక్స్‌ప్రెసింగ్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఫిజికల్ వేస్ అండ్ అబ్జెక్టిఫైయింగ్ ఇన్ ఇన్నర్ ఫీలింగ్స్ ఫెయిత్‌ఫుల్లీ. అంటే అంతరంగంగా లోపల ఉన్నదాన్ని బాహ్యంగా ఏ విధంగా సృష్టించవచ్చు, మన లోపల ఉన్న భావాలను ఏ విధంగా చిత్రీకరించుకోవచ్చు అనేటువంటి ఫ్యాకల్టీతో కూడా ఉంటారు. కొంతమందికి మరి కష్టంగా ఉంటుంది ఆ విధంగా చేయాలంటే. కానీ అదే ఇండివిడ్యువల్ వారికి ఆ కష్టం ఉన్న మరొక రంగంలో వారు అద్భుతంగా ఉంటారు. అంటే ఎవరికి వారే జ్ఞానులు వారి జ్ఞానంలో పరిపూర్ణత పొందినా బాహ్యంగా వ్యక్తీకరణలో డిఫరెంట్‌గా ఉంటారు అని త్రిపుర రహస్యంలో చెప్పుకున్నట్టుగా అన్నట్టు. అలాగే ధైర్యవంతులు, సాహసవంతులు వాస్తవంగా అదంటే ఒక జన్మ తీసుకోవడం అనే ఒక గొప్ప సాహసం. అలా ధైర్యంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే ఎన్ని కష్టాలైనా సరే నేను భరించడానికి సంసిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఛాలెంజ్ చేస్తారు. అలాగే వాటినికి అలవాటు పడతారు. ఆ కష్టాలకి అలవాటు పడిపోయి వాటిని ఇంకా మరిన్ని ఇంకా ఏమొస్తుంది? హార్డ్‌షిప్ ఏమొస్తుంది? ఏమి డిఫికల్టీస్ వస్తాయి? నేను ఫేస్ చేస్తాను. నాకు ఆ సామర్థ్యం ఉంది. అనేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో భూమి మీదకొస్తారు. అలా వాటికి అలవాటు పడిపోతారనమాట. వాటికి ఆ వాతావరణానికి శారీరకంగా గానీ అక్కడ శీతోష్ణ స్థితుల్లో కానీ ఇలాంటి డిఫరెంట్ హార్డ్‌షిప్స్ మనకు యోగుల ఆత్మకథలు చదువుతున్నప్పుడు ఇయన్నీ మనకు బయట విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకు. అలాగే కొంతమంది ఆహ్, నాన్ ఫిజికల్ ఏరియాస్, కొంతమంది ఫిజికల్ ఏరియాస్, కొంతమంది డీప్ స్పిరిచువల్ టిలో ఇంకా డెప్త్‌కి వెళ్ళడానికి, కొంతమందికి ఎమోషనల్ కాంటెక్స్ట్‌కి దీన్ని నిర్లక్ష్యం చేయరు. కొన్ని కొన్ని వదిలేస్తారు. కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు. అయితే మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు పాస్ట్ లైఫ్స్‌లో. గత జన్మల్లో చాలా సన్నిహితమైన వాళ్ళుంటారు. వారు అప్పుడప్పుడు వారితో మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం కలలలో. కలల్లో మనం క్లోజ్ ఫ్రెండ్స్‌తో మనం కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. ఆ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది. కానీ అది మనకు తెలీదు. మన క్లోజ్ ఫ్రెండ్స్‌తోనే మన రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది అని మనకి తెలీదు. గత జన్మల్లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్‌తోనే కూడా. మనకి అలాగే మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అన్‌కాన్షియస్‌గానే తెలుస్తూ ఉంటాయి. మనకి ఆహ్, గతంలో తెలిసిన వాళ్ళు లేదా గత జన్మలో పరిచయం ఉన్నవాళ్ళు ఇప్పుడు జన్మ తీసుకున్నారు అనిపిస్తుంది కూడా. అలాగే ఎవరైనా కొత్త వారిని మనం కలుస్తున్నప్పుడు కలలో కలుసుకున్న వారే గదా వీళ్ళు అని మనకనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వారు
గత జన్మల్లో ఉన్నవారు ఇప్పుడు మనతో పాటు సహచరులుగా ఉన్నారు. మనం వారితో కలిసి జీవిస్తున్నాము అన్న విషయం కూడా మనకి అవగాహనకు వస్తూ ఉంటుంది. అలాగే రిలేషన్‌షిప్స్ కొన్నిటిని అలా పాస్ చేస్తూ పోతూ ఉంటాం. కొన్ని కాంటాక్ట్‌లో డ్రాప్ చేస్తూ ఉంటాం. అలాగే మన జీవిత సహచరులు ఎవరైనా గత జన్మలో ఉండుండొచ్చు. ఉన్న వాళ్ళని మనం వారితో మనం ఇప్పుడు కలవచ్చు, కలవకపోవచ్చు. అదేమి కంటిన్యూ కావాలని రూల్ ఏమి లేదు. అలాగే మనకి యాంబిగ్విటీ అంటే వెరైటీ వేరు వేరుగా ఉంటుంది. లో అంటే భిన్న భిన్నంగా ఉంటుంది. ఆ భిన్న భిన్నంగా ఉన్న సహచరులతో మనం మ్యారేజ్ కూడా జరగొచ్చు. జరుగుతాయి రిలేషన్‌షిప్స్. అయితే అక్కడ ఫస్టు ప్రేమించము. కానీ తర్వాత ప్రేమ పుడుతుంది. విభిన్నమైన వ్యక్తులైనా సరే మనకి ప్రేమ పుడుతుంది. మనకి మన 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 స్టైల్ వేరు, వాళ్ళ స్టైల్ వేరు అయినా గాని, పెళ్లి చేసుకున్నా గాని, చివరికి వారి మధ్య ప్రేమతో పెళ్లి కాకుండా ఏదో విధంగా పెళ్లి జరిగినప్పుడు లవ్ అనేది పుడుతుంది. ప్రేమ పుడుతుంది. అంటే కేవలం ప్రేమించే పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకొని కూడా ప్రేమించవచ్చు అనే పాయింట్ అన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ట్విన్స్ గురించి మనం చెప్పుకుందాం అనుకున్నాం. ఇవన్నీ యెస్టర్‌డే లెసన్‌లోవే కవలలు. ఆ కవలలనేవి వాళ్ళు డీప్‌గా ఎంత రిలేషన్‌షిప్‌లో ఉంటారంటే ఐడెంటికల్‌గా ఉన్న కవల్స్ ట్విన్స్ గురించి చెప్తున్నారు. ఐడెంటికల్ ట్విన్స్. ఇద్దరు ఇంకా మొఖంలో ఏం తేడా ఉండదు. అట్లా ఒకటే ప్రింట్ అన్నమాట. 2 అలాంటి వారికి చాలా సన్నిహితంగా అతి సన్నిహితంగా ఉంటారు. అతిగా ఉంటారు. ఒకరి నుంచి ఒకరు విడదీయరాని సంబంధంగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్‌లేంటంటే రీఇన్‌కార్నేషన్ గోల్స్ అనేవి చాలా వెరైటీగా ఉంటాయి. గ్రేట్ వ్యారీగా ఉంటాయి. వేరియబుల్‌గా ఉంటాయి. చాలా చాలా రీఇన్‌కార్నేషనల్‌గా ఎలా ఉండాలి అనే పాయింట్‌లో చాలా వేరీ ఉంటుంది. అంటే రీఇన్‌కార్నేషన్ అనేది ఒక వ్యక్తికి ఒక టూల్ లాంటిది. ఒక ఆయుధం లాంటిది. రీఇన్‌కార్నేట్ చేస్తున్నానంటే నాకు గోల్ ఏమిటి? లక్ష్యం ఏమిటి? నేను మళ్ళా ఈ భూమి మీదకి నేను రావాలి. అంటే ఒక లక్ష్యం కోసమే ఈ భూమి మీదకి నువ్వు రావాలి. అలా వస్తారన్నమాట. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క దాని కోసం. కొంతమంది ఈ స్త్రీతత్వాన్ని ఎంజాయ్ చేయడం కోసం గత జన్మలో నేను స్త్రీగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఈసారి నేను ఎంజాయ్ చేయడానికి కోసం వస్తాను అని వస్తారు. కొంతమంది పురుషుడిత పురుషుడిగా ఉండడంలో ఎంజాయ్‌మెంట్ నేను సరిగ్గా చేయలేదు. మళ్ళా నేను వస్తాను అనేటువంటి విశేషాలుగా కూడా కొంతమంది రావచ్చు. అది ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్. కానీ ముందస్తుగా ఏమి ప్రీ డిటర్మినేషన్ ఈస్ నెవర్ ఇన్వాల్వ్డ్. ముందు ఇలానే ఉండాలి అనేదేం లేదు. అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని రావటం అవుతుంది. ఛాలెంజెస్సు, సర్కమ్‌స్టాన్సెసు ఎంచుకోవడంలో కానీ అదంతా ఎంచుకోవడమే. కానీ ముందస్తుగా ఇలా ఉండాలనేం లేదు. అప్పటికప్పుడే నిర్ణయించుకోవడం. యెస్ నేను రెడీ. ఐ యామ్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజెస్ అన్నట్టుగా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని సమస్యలని పక్కన పెట్టేస్తారు. అవి నాకొద్దు. సింపుల్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న సమస్యలు, ప్రశాంతమైన జీవితం. అనేక జన్మలు పక్కకు పెట్టేయొచ్చు. సమస్యలు నాకు ఎదుర్కోవాల్సిన ఇష్టం లేదు. అప్పుడేమవుతుంది అలా ఉండి ప్రశాంతమైన జీవితం గడపడానికి కొంతమందొస్తారు. కొంతమంది ఎలాంటి స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ అయినా సరే సాల్వ్ చేయటం కోసం, ఓవర్‌కమ్ చేయడం కోసం నేను రెడీ అని చెప్పి వస్తూ ఉంటారు. అలా సీరీస్ ఆఫ్ జన్మలు తీసుకుంటారు. ఎన్ని సమస్యలు ఎ ఎ ఎదుర్కొంటే ఇంకా నేను సమస్యలు ఎదుర్కోవాలి అనేటువంటి స్థితికి అలా రావడం జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇట్లా జీవితమంతా కష్టాలేనా అని వేరే వాళ్ళకి అనిపించొచ్చు. కానీ వాళ్ళకలా అనిపించదు. అదొక ఛాలెంజ్‌గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుందనమాట. సో, ఇక్కడికొచ్చేసరికి మిగతా ఎలా ఎంత వ్యవహారంగా ఉండంటే వాళ్ళ సమస్యలు కాలాతీతంగా కూడా ఉంటాయి. మోర్ విస్తరించి ఉంటాయన్నమాట. ఒక్కోసారి రెస్ట్ తీసుకుంటుంటారు. హైలీ థెరప్యూటిక్. ఇంకా రెస్ట్ తీసుకునే విషయంలో థెరప్యూటిక్‌గా ఇతరులు ఎవరైనా కష్టాలు పడితే వారికి నేను సహాయం చేస్తాను. వారికి థెరపీ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్సలెంట్ సాటిస్ఫైయింగ్ లైఫ్ విత్ ఎ మినిమమ్ ప్రాబ్లమ్స్. నేను ముందే చెప్పేసాను. కానీ కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారనమాట.
minimum problems may be chosen either as a prelude of your life or concentrated challenge as a self-adapted reward to previous difficult life. గతంలో ఎంతో కష్టపడ్డాను. ఈసారి నేను శాంతంగా ఉంటాను, హాయిగా ఉంటాను, చక్కగా ఉంటాను. ఏ ఏ సమస్యలు లేకుండా ఉంటాను అనేటువంటి కూల్ లైఫ్‌కి ఎంచుకొని వస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే దోస్ దట్ thoroughly enjoy the physical medium without being obsessed by however do very well indeed. అంటే ఆ భౌతికమైన శరీరాన్ని ఎంజాయ్ చేయటం కోసం, ప్రశాంతతను అనుభవించడం కోసం, కూల్‌గా జీవించడం కోసం ఇలా భిన్న భిన్న కారణాలతో కూడా సోల్స్ రీఇన్కార్నేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రీఇన్కార్నేషన్స్ లాలో ఆర్ అడాప్టెడ్ బై ద ఇండివిడ్యువల్ పర్సనాలిటీస్ టు సూట్ దెమ్‌సెల్వ్స్. రీఇన్కార్నేషన్ నియమాలుంటాయి. నాకేది సూట్ అవుతుందో దాన్ని నేను చేసుకొని వస్తాను. సో వాట్ అన్నట్టుగా ఉంటుంది. సో, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. అయితే ఇక్కడికొచ్చేసరికి మళ్ళా మనము ఇంకో కొత్త సెషన్‌లోకి వెళ్తాము. ఈసారి కొత్త సెషన్ ఏంటంటే, పునర్జన్మ, కలలు, హిడెన్ మేల్ అండ్ ఫీమేల్ వితిన్ ద సెల్ఫ్. మనలోనే అర్ధనారీశ్వర తత్వం గురించి ఉంటాయి అని అనుకున్నాం గదా! అది ఈ చాప్టర్‌లో కొత్త చాప్టర్‌లో మనం తెలుసుకుంటున్నాం. సో, ఇందులో ఇక్కడేంటంటే ఇక్కడ I feel fine one partially because of muscular reaction mentioned by the Crafter partially. That is okay. That reincarnation, dreams, and hidden male and female within the self. This is the lesson. వాళ్ళు మాట్లాడుకునే మాటలొద్దు. మనకి డైరెక్ట్ లెసన్‌కి వెళ్ళిపోదాం. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే కాన్షియస్‌నెస్ కాన్షియస్‌కి తెలుసు. ఏ పర్సన్ లైవ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ లైవ్స్. మనం ఇంతకుమునుపు చెప్పుకున్నట్టే. ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష తత్వాలు 2 కలిసే ఉంటాయి. కాన్షియస్ మెమరీ ఆఫ్ దిస్ ఈస్ నాట్ రిటైన్డ్. అంటే పురుష వేషం వేశాం. కానీ లోపల స్త్రీ తత్వం ఉంటుంది. అలాగే స్త్రీ వేషం వేశాం. ఆల్రెడీ పురుషతత్వం ఉంటుంది. అది కాన్షియస్‌గా బయట ఉండదు. కానీ లోపల హిడెన్‌గా ఉంటుంది. టు ప్రివెంట్ అన్ ఓవర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిడ్యువల్ విత్ దిస్ present sex, within the male there resides the inner personification of ఫెమైల్‌నెస్ అంటే ఫీమేల్‌నెస్ స్త్రీతత్వం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఈ పొజిషన్‌లో హిడెన్ ఫీమేల్‌నెస్ వితిన్ ద మేల్‌ని యానిమా అంటారు. ఏఎన్ఐఎంఏ యానిమా. యానిమా అనే పదం వాడతారు. అంటే యానిమా అంటే ఆ పురుషుడిలో స్త్రీతత్వం ఉంది. యానిమా మీన్ హిడెన్ ఫీమేల్‌నెస్ వితిన్ ద మేల్. హిడెన్ ఫీమేల్‌నెస్ అంటే స్త్రీతత్వం ఆహ్, అలా దాగి ఉంటుందనమాట అక్కడ. అందులో దాగి ఉంటుంది. యానిమా ఇన్ ద మేల్ ఈస్ దేర్‌ఫోర్ సైకిక్ మెమరీ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఫీమేల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ విచ్ ద ఇన్నర్ సెల్ఫ్ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్. అంటే స్త్రీగా తను గత జన్మల్లో అనేక జన్మల్లో స్త్రీగా తను ఏ విధంగా కష్టపడ్డాను, ఫీల్ అయ్యాను అన్న ఆ విషయాలన్నీ కూడా ఆ పురుషుల్లో ఉంటాయి. నిగూఢంగా ఉంటాయి. ఆ నాలెడ్జ్ అంతా ఉంటుంది. ప్రెజెంట్ పాస్ట్ ఫీమేల్ హిస్టరీస్. ప్రెజెంట్ మేల్, ఫీమేల్ హిస్టరీస్. అంటే గత జన్మలో తన ఆడజన్మగా తీసుకున్న తర్వాత ఎన్నెన్ని ఇబ్బందులు పడింది, ఏ విధంగా ఉంది అనేటువంటి ఆ స్త్రీతత్వం లోపల రికార్డ్ ఉంటుంది. అది అవగాహన, అండర్‌స్టాండింగ్ మరొక స్త్రీని అంటే పురుషుడిగా ఉండి స్త్రీని అవగాహన చేసుకోవడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఎంతో సన్నిహితంగా ఉంటారు. యానిమా దేర్‌ఫోర్ ఈస్ ఎ ఇంపార్టెంట్ సేఫ్‌గార్డ్ ప్రివెంటింగ్ ద మేల్ ఫ్రమ్ ఓవర్ ఐడెంటిఫైయింగ్ విత్ వాటెవర్ కల్చర్ మేల్ క్యారెక్టరిస్టిక్స్ హావ్ బీన్ ఇంపోజ్డ్ అపాన్ హిమ్ త్రూ ప్రీసెంట్ బ్యాక్‌గ్రౌండ్. అంటే ఇక్కడేంటి పురుషాధిక్యాన్ని అక్కడ ప్రదర్శించడనమాట. పురుషుడుగానే ఉంటాడు. కానీ పురుషాధిక్యాన్ని ప్రదర్శించడు. దానికి ఉపయోగపడుతుంది అది. ఆ విధంగా మామూలుగా జనరల్‌గా అగ్రెసివ్‌నెస్‌గా ఉంటారనమాట. అగ్రెసివ్ టెండెన్సీ. పురుషాధిక్యం అంటే నేను చెప్పింది వినాలి అనేటువంటి పురుషాధిక్యత అనేటువంటిది అక్కడ లేకుండా
స్త్రీతోని చక్కగా హాయిగా ఉంటారనమాట. అది అగ్రెసివ్ టెండెన్సీని వదిలేస్తారు. అక్కడ కమ్యూనికేటింగ్ ఒక స్త్రీ పురుష తత్వానికి అక్కడ తన లోపల ఉన్న స్త్రీ ఇష్టపడినప్పుడే బాహ్య స్త్రీని ఇష్టపడతాడు అనే పాయింట్ ఒకటుంటుంది. అలాగే తన లోపల ఉన్న ఎంతో సౌందర్యం ఉంటే బాహ్య సౌందర్యం కనపడుతుంది అని అదే ఉంటుంది. అట్లాంటి తత్వాలతో మన జీవితం అప్లై అవుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా జీవితం ఉంటుంది. అలాగే మేల్ విల్ ఆఫెన్ డ్రీమ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ దేర్‌ఫోర్ యాస్ ఎ ఫీమేల్. తను మళ్ళా అప్పుడప్పుడు కలలో గూడా వస్తూ ఉంటాయి. గత జన్మలో తను స్త్రీగా ఉన్న విషయం బయటికి ఇప్పటికి తెలియకపోయినా కానీ ఆ గత జన్మ వాసనలు ఉంటాయి కాబట్టి అవి కళల రూపంలో వస్తూ ఉంటాయన్నమాట. తను ఒక స్త్రీగా ఉన్న విషయం. సో, రీఇన్‌కార్నేషన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది అక్కడ అతను ఏ విధంగా అప్పుడు ఒకసారి మనకి ఒక ట్రూత్ గురువు ద్వారానో లేకపోతే మాస్టర్స్ ద్వారానో తెలుసుకున్నప్పుడు, ఓహో! నేను గత జన్మలో స్త్రీనై ఉన్నాను నేను అన్న విషయం అప్పటికి అతనికి అదొస్తుంది. అంటే ఆ జ్ఞాపకం వస్తుంది. కానీ ఇక్కడ మేల్‌నెస్ అండ్ ఫిమేల్‌నెస్ ఆర్ ఆబ్వియస్లీ నాట్ అపోజిట్. స్త్రీ, పురుషులు ఇద్దరు వేరు వేరు కాదు. 2 ఒకటే. స్త్రీ వేరు, పురుషుడు వేరు కాదు. ఈ విషయం మిర్దాది కూడా చెప్తాడు. స్త్రీ స్త్రీ వేరు, పురుషుడు వేరు కాదు. భార్య వేరు, భర్త వేరు కాదు. ఇద్దరు ఒకటే అనే తత్వాన్ని అక్కడాయన భార్యాభర్తల సంబంధంలో చెప్తాడు. ఇది ఇక్కడ అదే బై మెర్జింగ్ టెండెన్సీస్. ఆ టెండెన్సీస్ ఆ ప్రవర్తనలో ఒకదానితో ఒకటి మా తండ్రిలోనే మాతృతత్వము, అలాగే తల్లిలోని పితృతత్వము అనేదాన్ని పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. సో, అలాగే కొంతమంది పూజారిణులుగా, అమ్మగా అలాగే చిన్న చిన్న అదేంటి చిన్న వయసులోనే ఎంతో ఆధ్యాత్మిక శక్తులు కలిగిన వారిగా కూడా లేడీస్ కనపడుతూ ఉంటారు. గత జన్మల్లో ఉన్న విషయాలు కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. సో, ఒక అమ్మగా ఇలా రకరకాల వేషధారణ అవన్నీ రూట్ ఎలిమెంట్స్. మన మూలాలవి. అవి సింబాలిక్‌గా అనేక రూపాల్లో ఫిమేల్ క్వాలిటీస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫిమేల్ లైఫ్స్ ఇవన్నీ కూడా ఒక ఇప్పుడు ఒక పురుషుడిగా మనం జన్మించిన వాడికి ఆ గత జన్మల యొక్క అనుభవాలన్నీ ఉంటాయి. అప్పుడు దే హావ్ ఆల్సో బీన్ లైవ్డ్ బై ఫిమేల్స్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఫిమేల్స్‌తోనే ఉంటారు. అయినా గాని గత జన్మలో వారు పొందిన అనుభవాలతో వారెంతో సాన్నిహిత్యంగా ఉంటారు. హౌఎవర్ ద వుమెన్ డు నాట్ నీడ్ టు బి రిమైండ్ ఆఫ్ దేర్ ఫిమేల్‌నెస్ బట్ అగెయిన్ సో థట్ దే డు నాట్ ఓవర్ ఐడెంటిఫై విత్ దేర్ ప్రెజెంట్ సెక్స్. కొంతమంది తాము స్త్రీలమే అన్న సంగతి మర్చిపోతారు. అంటే స్త్రీ వేషధారణ వేసి. అంటే అంత గత జన్మలో పురుషులుగా ఉన్నవాళ్ళుంటారు. ఉండి వాళ్ళు అక్కడేమవుతుంది, అక్కడ ఆ పదాన్ని ఏమంటారు? యానిమస్ అంటారు. అంటే యానిమస్ అంటే హిడెన్ మేల్ వితిన్ ద వుమెన్. అప్పుడు చూసేవాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తుంటారు. చూడండి అమ్మాయి ఆడ మనిషి మగ మనిషిలాగా ప్రవర్తిస్తుంది అని. అంటే ముతక భాష మాట్లాడాలంటే ఆడది మగాడిలాగా మగాడిలా ప్రవర్తిస్తుందిరా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక ఇప్పుడు నేను స్త్రీ శరీరంలో ఉన్నాను అన్న ఐడెంటిఫికేషన్ అనేదాన్ని గుర్తించడం కొన్ని కొన్ని సందర్భాల్లో నాట్ ఆల్ దాన్ని యానిమస్ అంటారు. హిడెన్ మేల్ వితిన్ ద వుమెన్. అగైన్ హౌఎవర్ దట్ రిప్రజెంట్స్ ద మేల్ లైవ్స్ విత్ విచ్ ద సెల్ఫ్ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్. ద యంగ్ బాయ్, ద ప్రీస్ట్, అగ్రెసివ్, జంగిల్ మ్యాన్, యాస్ ఎ వైల్డ్ ఓల్డ్ మ్యాన్. అంటే అపూర్వపు లక్షణాలు. పూర్వ జన్మల్లో తను మేల్‌గా ఉన్నప్పుడు, అబ్బాయిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, లేతే యువకుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఒక పూజారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, అలాంటి అగ్రెసివ్‌నెస్ ఎలా ఉంది అంటే, ఒక అడవి మనిషిగా ఉన్నప్పుడు అగ్రెసివ్‌గా ఉన్నాను. లేకపోతే బాగా ప్రజ్ఞావంతుడైనటువంటి ఒక ముసలి వ్యక్తి వృద్ధుల్లో ప్రజ్ఞ ఉండాలనే రూల్ ఏమి లేదు. కానీ ప్రజ్ఞలో వృద్ధాప్యం అనుకోవాలి మనం. అలాంటి వైస్ ఓల్డ్ మ్యాన్ ఆ టైప్స్ అవన్నీ కూడా ఈమెలో ప్రస్ఫుటంగా మేల్ లాగానే డామినేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది జనరల్‌గా సింబాలిక్‌గా పాస్ట్ మేల్ లైఫ్స్ ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఏంటి? సంకేతాలన్నమాట. గత జన్మల్లో ఆ మేల్ లైఫ్ జీవించింది. ఇప్పుడు వేషం వేసింది. ఆడ వేషం వేసింది.
అని మనకు అర్థమవుతుందనమాట. స్త్రీ వేషధారణ వేసింది. ప్రెజెంట్ వుమెన్‌గా వేసింది అని. వె వుమెన్ దేర్‌ఫోర్ కెన్ లెర్న్ మచ్ అబౌట్ their reincarnation past as man, though studying those dreams in which these types appear, or in which they themselves appear as man. అంటే అవి కలల్లో తను పురుషుడిగా ఉన్నట్టు, తను ఏదో ఉన్నట్టుగా అక్కడ సంకేత రూపంలో తెలుస్తాయి. ఆ విధంగా ఆ పూర్వ జన్మలో నేర్చుకున్న జ్ఞానాన్ని ఇప్పుడు వినియోగించుకుంటారు. అంతే, ఇక్కడ ఈ విశేషం ఏం లేదు. అలాగే స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. ఇప్పుడు స్త్రీ వేషం వేసిన పూర్వం పురుషుడే. అలాగే ఇప్పుడు పురుష వేషం వేసిన పూర్వం స్త్రీనే. అయితే ఆ పూర్వం స్త్రీగా ఉన్నప్పుడు తను ఏమేమి ఫ్యాకల్టీస్ ఉన్నాయో అవి ఇప్పుడు పురుషుడుగా ఉండి కూడా ఆ సామర్థ్యాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద థింగ్ బిహైండ్. యానిమా అండ్ యానిమస్ సో కాల్డ్, అలా మనం స్త్రీలు, పురుషులు వేరుగా అంటే హిడెన్‌గా ఉన్నారు. అర్ధనారీశ్వర తత్వము ఇవన్నీ మనకు సింబాలిక్‌గా కథల రూపంలోను, పురాణాల రూపంలోను మనం చెప్పుకున్న విషయాలే ఇక్కడ సేత్ మహానుభావుడు మనకు చెప్తూ ఉన్నారనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ దట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టెన్సీ. సో, మై డియర్ ఫ్రెండ్స్, అలా ఆపోజిట్ సెక్స్ ఆన్ సమ్ ఒకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ మే గో overboard and exaggerate female characteristics, in which the animus or male within comes to her aid, bringing through dream experiences on rush knowledge that will result in compensating male-like reactions. ఒకానొక సందర్భంలో వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యల కోసం వారి మేల్ క్యారెక్టర్స్‌ని బయటికి తీస్తారు స్త్రీ వేషాల్లో ఉన్నవారు, స్త్రీ వేషధారణలో ఉన్నవారు. అంటే ఇదంతా వేషమే అనుకుంటే. అంటే వేషం అంటే అక్కడ ఏదో పురుషుడు స్త్రీ వేషం వేసాడని కాదు. కానీ ఆ పూర్వ జన్మల్లో ఉన్నటువంటి ఆ అనుభవాలు, ఆ యొక్క యాక్షన్, రియాక్షను మనకి ఈ సినిమాల్లో చూపిస్తున్నట్టుగా అది గూడా మనకు తెలుస్తుంది. భౌతిక జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే డామినేటివ్‌గా ఎలా ఉంటారు అనే విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే సేమ్ అప్లై టు మెయిల్. అక్కడ వెన్ హి ఓవర్ ఐడెంటిఫై విత్ వాట్ హి బిలీవ్స్ టు బి మేల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే నేను పురుషుడిని అని మేల్ క్యారెక్టరిస్టిక్స్ అనుభవిస్తున్నప్పటికీ, కానీ అవసరమైనప్పుడు ఆ మదర్‌లీ కేర్ అవసరమైనప్పుడు బయటికొస్తుంది. అది ఉప్పెనలాగా, ఆ లోపల ఉన్నది ఉప్పెనలాగా, ఉప్పెన ఎంత వేగంగా వస్తుంది, ఆ విధంగా లోపల నుంచి ఆ భావాలు బయటకొస్తాయి. అక్కడ యాక్షన్ కావాలి. వుమెన్ రోల్ ప్లే చేయాల్సొస్తుంది. ఒక తల్లి లేదు. ఆ బిడ్డల్ని సంరక్షించాల్సొస్తుంది. అలాంటి, అంటే ఎగ్జాంపుల్ అన్నమాట. వుమెన్ ఆర్ వితిన్ విల్ రౌజ్ హిమ్ టు మేక్ ఏ కాంపెన్సేటింగ్ యాక్షన్. చూసారా? కాజింగ్ an upsurge of intuitive abilities, bringing a creative element to offset aggressiveness. అప్పుడేమవుతుంది? తను పురుషుడిని అనేటువంటి అది దాన్ని పక్కగా పెట్టి, తను చేయవలసినటువంటి పనులు చేయాల్సొస్తుంది. అలా చేస్తారన్నట్టు. సో, ఇంకా ఐడియల్లీ లెఫ్ట్ అలోన్ దీస్ ఆపరేషన్స్ వుడ్ రిజల్ట్ ఇన్ బ్యాలెన్స్ ఇండివిడ్యువల్లీ అండ్ ఎన్ మాస్ వెన్ అగ్రెసివ్‌నెస్ వాస్ ఆల్వేస్ యూజ్డ్ క్రియేటివిటీ. అయితే అగ్రెసివ్‌నెస్‌గా ఉండి చేయాల్సినంటే ఒక క్రియేటివిటీ. నేను చేయగలను అనేటువంటి సామర్థ్యం కోసం బయటికి తీయాల్సి వస్తుందది ఆటోమేటిక్‌గా. ఇప్పుడేంటంటే యానిమస్ అండ్ యానిమా ఆర్ ఆఫ్ కోర్స్ హైలీ చార్జ్డ్ సైకికల్లీ, బట్ origin of this psychic charge and inner fascination are the result of quite legitimate inner identification with these personal other sex characteristics. అంటే అవసరాన్ని బట్టి, వినియోగార్థం కోసమే ఈ యొక్క క్యారెక్టర్స్ లోపల నుంచి బయటికొస్తాయి. అది పని జరుగుతూ ఉంటది. అయితే ఇక్కడేంటంటే జెనెటిక్ మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే రియాలిటీలో సైకిక్, అంటే మనసులో రికార్డ్ అయ్యిందే కాదు, ఆత్మపరమంగా రికార్డ్ అయ్యిందే కాదు, జెనెటిక్ కోడ్ కూడా ఇన్నర్ సెల్ఫ్‌లో రికార్డ్ అయ్యి ఉంటుంది. ట్రాన్స్‌పోజ్డ్ ఇంటూ జెనెటిక్ మెమరీ ఆఫ్ వెరీ సెల్స్ దట్ కంపోజ్ ద బాడీ. అంటే జెనెటిక్ సెల్స్ అంటే సెల్స్‌లో అణువణువున ఆ 2 భిన్నతత్వాలు 2 కలిసి ఉంటాయి. అంటే స్త్రీతత్వం, పురుషతత్వం 2 ఉంటాయి. ఇప్పుడు పురుషతత్వం అంటే ఏంటి? నువ్వు వేషం వేసావు పురుషుడిగా. లోపల నీ స్త్రీతత్వం ఉంటుంది. అలాగే నువ్వు పురుషుడిగా వేషం వేసావు, స్త్రీతత్వం ఉంది. స్త్రీగా నువ్వు వేషం వేసావు, పురుషతత్వం నీ లోపల ఉంది. అదంతా ఇన్నర్ సెల్ఫ్‌లో కొత్తగా నువ్వు కొత్త శరీరాన్ని ధరించినప్పటికీ,
నీ లోపల ఉన్న పూర్వపు జ్ఞానం అంతా నిగూఢంగా నిక్షిప్తమై ఉంటుంది. సో, టాప్ మోస్ట్ లేయర్ ఒకటుండొచ్చు. నీ ఇంటర్నల్‌గా నీ లోపల ఒక లేయర్ ఉంటుంది. ప్రెజెంట్ ఇన్విజిబుల్ లేయర్స్ ఉంటాయన్నమాట బాడీకి. టాప్ మోస్ట్ లేయర్ దట్ యూ సీ రిప్రజెంటింగ్ ఆఫ్ కోర్స్. నువ్వు ఏ వేషం వేశావు? వృషవేషం వేశావా? కానీ ఆ టాప్ మోస్ట్ లేయర్ అవుతుంది. పైకొస్తుంది ఆ లేయర్. కానీ అంతర్గత లేయర్స్‌లో పొరలు పొరలుగా నీ లోపల అన్ని ఫ్యాకల్టీస్ అన్నీ ఉంటాయి. అది అక్కడున్న పాయింట్ అన్నమాట. ఒక షాడోలాగా ఇన్విజిబుల్ లేయర్స్ నీడలాగా నీ వెంట ఉంటాయి. ప్రీవియస్ ఫిజికల్ ఇమేజెస్ అవన్నీ బిలాంగింగ్ టు ద పర్సనాలిటీ. నీ ప్రీవియస్ గత జన్మల యొక్క విషయాలన్నీ ప్యారలల్‌గా నీ వెంటే ఉంటాయన్నమాట. అయితే కాకపోతే నువ్వు అబియన్స్‌లో పెడతావు. నువ్వు అప్పుడు అవసరమైతే చూస్తావు అంతే. పక్కకు పెట్టి ఉంటాయి అవన్నీ. నీ అవసరాన్ని బట్టి వినియోగంలోకి తెచ్చుకుంటావు. వినియోగంలోకి తెచ్చుకొని వినియోగించుకుంటూ ఉంటావనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రియాలిటీకి అంటే దే ఆర్ కనెక్టెడ్ ఎలక్ట్రోమాగ్నెటికల్లీ టు అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ బాడీ. అంటే నీకు కావాల్సినప్పుడు ఇమ్మీడియేట్‌గా సమాచారం ఇవ్వాలి కాబట్టి, నీకు అణువణువున ఆ యొక్క సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది. ఏం గోల లేదు. అప్పుడు అవసరమైన బట్టి నువ్వు కాల్ అప్ చేస్తావు. ఫాస్ట్ స్ట్రెంత్ ఆఫ్ ప్రీవియస్ బాడీ. ఆ స్త్రీకున్న శక్తి ఎంత గొప్ప శక్తి ఉంటుంది. భూమి ఉన్నంత శక్తికి ఆ స్త్రీకి ఉంటుంది. ఆ శక్తిని నువ్వు తీసుకుంటావు. అప్పుడు ఆ పురుషుడు కూడా వీక్ అయిపోయి ఉంటాడు. అప్పుడు ఆ శక్తిని మళ్ళా రీకాల్ చేసుకుంటాడు. అలా రీకాల్ చేసుకొని వాడుకుంటూ ఉంటాడు. ప్రెజెంట్ వీక్‌నెస్‌ని అధిగమించడం కోసం. అలాగే జబ్బుల్ని అధిగమించడం కోసం. బయాలజికల్‌గా అలాగే జబ్బుల్ని అధిగమించడం కోసం. గత జన్మల్లో తను స్ట్రాంగ్‌గా, ఆరోగ్యంగా, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న శరీరాన్ని మళ్ళా తెచ్చుకుంటాడు. ఇది ఇమ్మోర్టల్ టాక్స్‌లో ఊర్మి మీద ఆంజనేయ స్వామి ప్రయోగం చేసినటువంటి తత్వాన్ని ఇక్కడ మనకిక్కడ రీబిల్డ్ అవుతుంది. ఇక్కడ చెప్తున్నారు. సో, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వెన్ యూ ఆర్ ఇల్ ఇన్ ద డ్రీమ్ స్టేట్, యూ ఆఫెన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ విచ్ యూ సీమ్స్ టు బి వన్ ఎల్స్ విత్ ఇన్ ఎంటైర్‌లీ హెల్తీ బాడీ. అంటే గ హెల్తీ బాడీ కావాల్సిన హెల్తీ బాడీ నువ్వు జబ్బుగా ఉంటే లేదా గత జన్మల్లో జబ్బుగా ఉంటే, ఇప్పుడు నువ్వు హెల్తీ బాడీ ఉంటే, ఇట్లా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఉంటుందనమాట. ఆఫెన్ స్టే డ్రీమ్ ఈజ్ థెరప్యూటిక్. ఓల్డ్ ఇన్‌కార్నేషన్‌లో నీ బాడీకి ఉన్న ఆ సహాయాన్ని నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు థెరపీ జరుగుతుంది. అలాగే మనకు మెడిటేషన్‌లో కొంతమంది వారికి థెరపీ జరిగినట్టు చెప్తూ ఉంటారు. అంటే థట్ ఓల్డ్ ఇన్‌కార్నేషన్‌లో ఉన్నటువంటి వారి వారే గత జన్మల్లో ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని, లేకపోతే జ్ఞానాన్ని అది తీసుకుంటారు. తీసుకొని అది ఇక్కడ డ్రీమ్స్‌లోని కొంతమందికి రికవర్ అయిపోతూ ఉంటారు. మెడిటేషన్‌లో రికవరీ అవుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్‌గా జరుగుతూ ఉంటుందనమాట. హాస్ కమ్ యువర్ యువర్ ఎయిడ్ అంటే నీ సహాయం కోసం వస్తాయి. ఫ్రమ్ విచ్ యూ డ్రా స్ట్రెంగ్త్ త్రూ ద మెమరీ ఆఫ్ ఇట్స్ హెల్త్. నువ్వు మర్చిపోయావు. నువ్వు ఆరోగ్యం అనేది నీ సహజ స్థితి. నువ్వు మర్చిపోయావు. మర్చిపోయిన దాన్ని గుర్తు చేయాలంటే ఆరోగ్యవంతమైన శరీరాన్ని మళ్ళా రీకాల్ చేస్తావు. అంటే గత జన్మల్లో. అంటే ఇక్కడేంటి మామూలుగా అన్ని జన్మలు ఒకేసారి ఇలాగే నడుస్తున్నాయి, ప్యారలెల్‌గా ఉన్నాయనేది ఒక పాయింట్ ఉంది. కానీ ఇప్పుడు కాంటెక్స్ట్ వేరే కాబట్టి రీఇన్‌కార్నేషన్ అనే పాయింట్ మీద వ్యూలోని ఇక్కడ సేత్ మాట్లాడుతున్నారు. సో, దట్ ఈస్ ద గేమ్ హియర్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రీఇన్‌కార్నేషన్ ఎక్స్‌పీరియన్స్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ అంటే ఒక ఫ్రేమ్ తీసుకున్నాం. ఒక ఫోటో తీసుకున్నాం. ఆ ఫ్రేమ్‌లోనే ఆ ఫ్రేమ్‌వర్క్‌లోనే సజీవ ప్రపంచ చిత్రాన్ని నువ్వు చిత్రీకరించాలి. అందులో నువ్వు కూడా జీవిస్తూ ఉంటావు. ఆ ఫ్రేమ్‌వర్క్‌లోని ఏవంటే మల్టీ డైమెన్షనల్ రియాలిటీ ఆఫ్ లివింగ్ సైకి. నువ్వు ఆత్మ సజీవంగా ఉంది. నీకు బహుముఖ ప్రజ్ఞ అనేది నీ లోపల ఉంది. వితిన్ ద ఫ్రేమ్‌వర్క్‌లోని దాన్ని నువ్వు వినియోగించుకోవచ్చు. థిస్ ఎక్స్‌పీరియన్సెస్ విల్ బి రిఫ్లెక్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ ద డ్రీమ్ స్టేట్, బట్ ఇన్ అదర్ లేయర్స్ ఆఫ్ యాక్టివిటీ. అనేక లేయర్స్ ఉన్నాయనుకున్నాంగా అన్నిటిలోనూ ప్రజ్ఞ వికసిస్తూనే ఉంటుంది. దాన్ని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నువ్వు ఒక వస్త్రాన్ని అల్లుతున్నావు. ఏమిటి? వర్తమానం అనే వస్త్రం. ప్రెజెంట్ లైఫ్, ప్రెజెంట్ సెల్ఫ్ అనేది. ఈ ప్రెజెంట్ సెల్ఫ్ నీ అంతరంగంగా నువ్వు అల్లికల్లుతూ ఉంటావు. రీఇన్‌కార్నేషన్ గతంలో నువ్వు తెలుసుకున్న ప్రజ్ఞ పాఠవాల్ని
వాడుకుంటూ ప్రెజెంట్ సెల్ఫ్ అన్‌కాన్షియస్‌గా తెలియకుండానే పూర్వపు జ్ఞానాన్ని తీసుకొని మనం ఎదుగుతాం. అదే దీన్నేమంటారు పూర్వీకుల జ్ఞానం నుంచి నేను ఎదుగుతున్నాను. ఎవరు ఆ పూర్వీకులు? నీకు నువ్వే పూర్వీకుడివి. పూర్వీకుల జ్ఞానం. ఆ పూర్వీకుల జ్ఞానం ఇప్పటి జ్ఞానం, ఈ జ్ఞానం ఇప్పటిది, ఈ క్షణంది కాదు. పూర్వీకుల జ్ఞానం నుంచి నేను ఎదుగుతున్నాను అనే పాయింట్ మీద ఉంటుంది. అంటే ఇదంతా ఎంతో అంతర్గతంగా పరిశీలించినప్పుడు మన యాక్టివిటీసు, మన స్వభావాలు, మన అంతర్దృష్టి, గ్రాహ్యశక్తి ఇవన్నీ కూడా పూర్వపున్న జ్ఞానంకి ఇప్పుడు ఉన్న జ్ఞానం అల్లుకుంటూ, ఇంకా మెరుగుపరుచుకుంటూ, ఇంకా పూర్వపు జ్ఞానం ఇంకప్పుడు ఏదన్నా డౌట్‌లో ఉంటే వాటిని క్లారిఫై చేసుకుంటూ, అన్ని ప్రశ్నలకి సమాధానాలు నీ లోపలే ఉన్నాయని తెలుసుకుంటూ, రికగ్నైజ్ చేసుకుంటూ, అదొక ఫ్యాంటసీలాగా మనకొచ్చినా, ఒక ఆర్ట్‌గా క్రియేట్ అయినా, ఇదంతా కూడా బయటకొస్తూ ఉంటుంది. అలాగే రచయితలు వారు అద్భుతమైన రచనలు చేస్తూ ఉంటారు. కవితలు రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పూర్వ పూర్వపు జన్మల్లో ఉన్న అపారమైన ప్రజ్ఞా విశేషాలు జనరల్‌గా నువ్వు గత జన్మలోని మర్చిపోయినా ఆ ఫ్యాకల్టీ కంటిన్యూ అవుతుంది. అది ఇన్నర్‌గా నీ లోపల ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా నీకు దొరుకుతుంది. ఎక్సలెంట్‌గా వర్కౌట్ అవుతుంది. అలాగే బిట్వీన్ ద ప్రెజెంట్ సెల్ఫ్ అండ్ ద అన్‌కాన్షియస్ నువ్వు ఇప్పుడు వర్తమానంలో ఉన్నావు. నీ గత 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 జన్మలో అంటే నీకు స్పార్క్‌లాగా ఒక గొప్ప ఆలోచన అనేది వస్తుందనమాట. సో, ఒక ట్రూ అప్పుడు మోర్ ఆఫెన్ దెన్ నాట్ ట్రూ అవేర్‌నెస్ ఆఫ్ సిట్యుయేషన్ ఆఫెన్ బికమ్స్ ఆల్‌మోస్ట్ కాన్షియస్. అవేర్‌నెస్‌లో ఉంటే స్మరణకొచ్చేస్తుందనమాట. So just beneath awareness, individual knows the source of authentic material. నువ్వు కాన్షియస్‌గా ఉంటే దాని కిందనే నిధి ఉంది. ఆ నిధి బయటకొస్తుంది. దాని కిందనే ఆ అవేర్‌నెస్ కిందనే. అందుకోసం అవేర్‌నెస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవేర్‌నెస్‌లో లివింగ్ ఇన్ ద మొమెంట్‌లో ఉంటావు. ఆ లివింగ్ ఇన్ ద మొమెంట్‌లోనే నీకు కావాల్సిన జ్ఞానం నీకందుతుంది. అవేర్‌నెస్‌లో లేకపోతే ఏమవుతుందంటే, నువ్వు ఏదో ఆందోళన పడుతూ ఉంటావు. డౌట్ అదేంటి, ఇదేంటి, అయ్యో! అలా ఉందే, ఇలా ఉందే అని ఇబ్బందులు పడుతూ ఉంటావు. అలా కాకుండా ఎంత అద్భుతంగా ఉండాలో అంత అద్భుతంగా జీవించడం అనే పాయింట్ మీదే కథ నడుస్తూ ఉంటదనమాట. సో, ఇన్ డ్రీమ్స్ రీఇన్‌కార్నేషనల్ మెటీరియల్స్ లైక్‌వైస్ కాస్ట్ ఇంటూ ఎ డ్రామాటిక్ మోల్డ్ ఆఫ్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ కలలలో ఫ్రీక్వెంట్‌గా కలలొస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని మళ్ళీ మళ్ళీ నీకు అవన్నీ చెప్తూ ఉంటాయి. ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది. దానిలో అంతర్గతంగా యానిమా అండ్ యానిమస్ వర్క్ టుగెదర్. అక్కడ ఇద్దరు నువ్వు స్త్రీగా జన్మ తీసుకున్నది, లేతే పురుషుడిగా జన్మ ఇప్పుడు తీసుకున్నది, లేదా ఇప్పుడు స్త్రీగా జన్మ తీసుకున్న, అప్పుడు పురుషుడిగా జన్మ తీసుకుని, ఈ రెండిద్దరూ కలిసి పనిచేస్తారు. ఆ కళల్లో. అగెయిన్ నాట్ అపోజిట్ బట్ బ్లెండింగ్ క్యారెక్టరిస్టిక్. అక్కడ కొట్టుకులాడుకోవడం కాదు. ఒకరితో ఒకరు మమేకమై ఆ యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తారన్నమాట. Of course, they represent the fount of creativity physically as well as సైకికల్లీ అండ్ ఫిజికల్లీ. అంటే మ మ మనసు పరంగా పరిణితి, భౌతిక పరంగా పరిణితి చెందటంలో ఇది ఒక గొప్ప సహాయకారి అన్నమాట. మన లోపల జరుగుతుంది. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడేంటి ను ఇక్కడ భౌతికమైన స్త్రీ, పురుషుల తత్వాలను అవగాహన చేసుకోవటంలో ఇదే ఏర్పడుతుంది. ఆల్రెడీ నీలో నువ్వు స్త్రీగా ఉన్నావు, పురుషుడిగా ఉన్నావు. కాబట్టి అందరూ ఒకటే అన్న తత్వాన్ని మనకు అవగాహన చేసుకోవడానికి ఇంకా ముందుకి మనం అద్భుతంగా వెళ్తాము. అలాగే ఇన్వర్డ్‌నెస్. ఇక్కడ యానిమా రిప్రజెంట్ ద నెసెసరీ ఇనిషియల్ ఇన్వర్డ్‌నెస్. యానిమా అంటే పురుషుడు, హిడెన్ వుమెన్ ఉంది. ఆ పురుషుడిలో స్త్రీ ఉంది. అప్పుడు వాడేం చేస్తాడు? పూర్వం స్త్రీగా ఉన్నప్పుడు ఏమేం పనులు చేశాడో ఆ పనులు చేస్తాడు. చూడండి. Brooding, caring, intrusive, inside turning characteristics, the inward focusing from which creativity comes. అంటే ఆ ఇల్లు ఊడ్చడం, ఆ పనులు చేయటం, ఈ పనులు చేయటం, శుభ్రంగా ఉండటం, అవి చేయటం, ఇది చేయటం కంటిన్యూ అవుతుంది. అదనమాట. అదొక ఎగ్జాంపుల్.
అంటే లోపలికి వెళ్ళడం, అంతర్గతంగా వివేచన చేయటం, అలా ప్రతి విషయంలోనూ. అలాగే వాడు పాసివ్ ఈజ్ ఎ పూర్ కాకపోతే ఇక్కడేంటంటే యానిమా అనే పాయింట్‌లో స్థి పు పురు ఆహ్, పూర్వపు జన్మలో తను హిడెన్‌గా ఉన్న స్త్రీ తత్వాన్ని బయటకి తీస్తాడు. అక్కడ దాన్ని వినియోగించుకుంటాడు. చేస్తూ ఉంటాడు. అయితే ద డిజైర్ టు బి స్వెప్ట్ అలాంగ్ దేర్‌ఫోర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ విత్ యానిమా ఈస్ అపోజిట్ డిజైర్ ఫర్ రెస్ట్. అంటే పూర్వం స్త్రీగా ఉండి పడి బాధలు ఎన్నో పడుంటాడు. లేతే ఎన్నో విధాలుగా ఉంటాడు. ఇప్పుడు నేను పురుషుడుగా నేను రెస్ట్ తీసుకుంటాను అనే తత్వాల్లో కూడా కొంతమంది ఉంటారనమాట. అలాగే ఇంచుమించు స్త్రీ తత్వంలో కూడా యానిమస్ అంటే పురుషతత్వం. పురుషతత్వం అంటే నేను స్త్రీగా పురుషుడుగా ఉండి ఇప్పుడు నేను స్త్రీ వేషం వేశాను అన్నప్పుడు అక్కడ తను పురుషుడుగా ఉండి ఏమేమి సాధించాడో ఆ లక్షణాలన్నీ కూడా స్త్రీగా ఉండి సాధించడం నిరూపిస్తారనమాట. అక్కడ ఏంటంటే స్త్రీలు వేరు, పురుషులు వేరు అనేటువంటి భిన్నత్వాన్ని అక్కడ దాటి వెళ్తారు. ఫైనల్ ఇన్‌కార్నేషన్‌లో ఉన్నా కూడా ఈ ఒక ఫిజికల్ అండ్ సెక్సువల్ టైప్ ఆఫ్ క్రియేటివిటీ అనేది ఫైనల్ ఇన్‌కార్నేషన్‌కొచ్చేసాం. ఇంక మన ఫిజికల్‌గా నేను స్త్రీగా పుట్టాలా, పురుషుడుగా పుట్టాలా అనేటువంటిది అది లెక్కలోకి రాదు. మళ్ళా అది అంతా తీసుకోరనమాట. సో, ఓవర్‌కమ్ అయిపోతారు. అలాగే శరీరం లేకుండానే అనేక పనులు చేయడానికి కూడా రెడీ అయిపోతూ ఉంటారు. జస్ట్ లైక్ దిస్. సో, ఆ ఫైనల్ ఇన్‌కార్నేషన్‌లో ఉన్న వారి యొక్క తత్వాలు అలా ఉంటాయి. సో, థాంక్ యూ అప్ టు నౌ. హ్యాపీ డే టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే యానిమల్స్ అవన్నీ కూడా మనం డే టు డే లైఫ్‌లో చాలా జాగ్రత్తగా గమనిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎండ్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ సైకిల్ అనేటప్పటికొచ్చేసరికి ఏ విధంగా ఉంటామనే విషయాలు రేపటి మ్యాటర్‌లో తెలుసుకుందాం. దేర్‌ఫోర్ అడ్వాంటేజెస్ తీసుకోవడం హ్యాపెనింగ్ మన జీవితంలో ప్రతి విషయంలోనూ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకొని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. అలాగే మనం జన్మ తీసుకోవడానికి పూర్వం అలా రీఇన్‌కార్నేషన్ తీసుకునే ముందు ఒకసారి విజిట్ చేస్తామంట తల్లిదండ్రులని వాటన్నిటిని. కానీ కొన్ని థియరీల్లో అది అలా లేదు అని అది ఉంది. కానీ ఇక్కడ ఈయన చెప్తున్న దాని ప్రకారం మనం కన్సీవ్ కాక పూర్వమే పలానా తల్లిదండ్రులు నేను పుట్టాలని నువ్వు డిసైడ్ చేసుకున్న తర్వాత కన్సీవ్ కాక పూర్వమే ఆ స్త్రీ గర్భధారణ కాక పూర్వమే అక్కడికెళ్ళి విజిట్ చేసి వచ్చిన తర్వాత అక్కడ గర్భం రెడీ అవుతూ ఉంటుంది. కన్సీవ్ అవుతారు. కన్సీవ్ అయిన తర్వాత అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి తను ఎందుకున్నాను, తనకెందుకొచ్చాను అన్న విషయం బాగా రెడీ చేసుకుంటూ వచ్చిన తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు సోల్ ఎంటర్ అవుతుందన్నమాట. సో, థాంక్ యూ అండి. సో, నైస్ ఆఫ్ యూ. బై బై. సో, థాంక్ యూ మాస్టర్స్. నమస్తే ఆహ్, మా మహతి గారు అండ్ నమస్తే ఉమా ఉమా గారు. అంటే నేను విజిబుల్ మాస్టర్స్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలో ఇలానే ఉంటుంది. డిఫరెంట్ హడావిడి. నౌ వి ఆర్ ఎండింగ్ ద ప్రోగ్రామ్.